పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్. పోరాడతాం ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. గోబరీల సంస్థను యాజమాన్యాన్ని వెంటనే అరెస్టాలి, గోబరీల సంస్థ యాజమాన్యాన్ని వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆత్మహత్యలు చేస్తున్న విద్యార్థి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. ఆత్మహత్య చేస్తున్న విద్యార్థి కుటుంబాలకు వెంటనే అట్లా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ చనిపోయిన 26 మంది ఇంటర్ కుటుంబాలకు న్యాయం చేయాలంటే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు మరొకసారి రోడ్డునెక్కిన పరిస్థితి. ఈరోజు ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ తెలంగాణ వస్తే ఆత్మహత్యలు జరిగాయి అనుకున్నాం. కానీ మళ్ళీ ఈరోజు తెలంగాణలో ఒక దొర పాలనలో, రాచరిక పాలనలో అమాయకులైన విద్యార్థులందరూ ఈరోజు దాదాపు 26 మంది తన ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో కేవలం ప్రభుత్వ తప్పిదం వల్ల ఈరోజు గ్లోబరీల సంస్థకు వాళ్ళు ఎందుకు ఈరోజు టెక్నికల్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, దానికి ఎంత ఈరోజు సొమ్మును గ్లోబరీల సంస్థకు చెప్పినరో శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యార్థి కుటుంబాలకు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం గాని, కేసీఆర్ కుటుంబం గాని, సంబంధిత మంత్రి శాఖ గాని ఇంతవరకు కూడా పరామర్శించి భరోసా కల్పించిన దాఖలాలు లేవు. ఎందుకు ఈరోజు విద్యార్థులంటే ఈ వివక్షత? ఈరోజు కేసీఆర్ ఆనాడు విద్యార్థులే ముద్దైనరు తెలంగాణలో ఉద్యమంలో. మరి ఈనాడు ఎందుకు విద్యార్థుల పైన ఈ ఉక్కుపాదంతో అంచివేయాలని చూస్తున్నాడు ఈ కేసీఆర్? ఈరోజు కేసీఆర్ కి చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఇప్పుడైనా కనువిప్పి తెచ్చుకో. ఎందుకంటే విద్యార్థులు ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన మొదటి హామీనే విద్యార్థులకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం మేము ఆనాడు పోరాటాలు పిడికిలు బిగించినాం. మళ్ళీ ఒకసారి ఈ రోజు తెలంగాణలో యావత్ విద్యార్థి లోకమంతా ప్రతి క్షణం ఈరోజు ఉద్యోగాలు రాక ఎక్కడికక్కడ విద్యార్థులు ఒక దిక్కు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలా చదివిన చదువులకు పాస్ మార్కులు రాక ఈరోజు ఫెయిల్ అయ్యి మనం 26 మందిని ఈ 26 మంది విద్యార్థులను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. అందుకే కేసీఆర్ కి చెప్తా ఉన్నాం, ఈరోజు పక్కదారి పట్టించడానికే కేవలం ఆయన ఫ్రంట్ పేరుతో రాష్ట్రాల యాత్రలు, తీర్థయాత్రలు తిరుగుతున్నాడు. కేసీఆర్ నిన్న దేవుడు కూడా మెచ్చడని మేము ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ఖచ్చితంగా నువ్వు ముక్కు నేలకు రాసి ఈరోజు విద్యార్థులకు వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. బాధితుల కుటుంబాలకు ఒకరికి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలి. వెంటనే గ్లోబరీల సంస్థను అరెస్ట్ చేయాలి. ఆనాడు ఏ కారణం లేకుండా ఒక దళితుడైన రాజాను ఏ విధంగా కారణం చూపకుండా బర్తరఫ్ చేశారో అదే విధంగా ఈ రోజు జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు ఈ ప్రభుత్వం బర్తరఫ్ చేయలేకపోతుంది? కారణాలు చెప్పాలి. విద్యార్థుల విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, యాజమాన్యాన్ని అరెస్ట్ చేసేంత వరకు సందీప్ కుమార్, తెలంగాణ ఇంటి పార్టీ యోజన విభాగం రాష్ట్ర
ఓకే రైట్ పోనీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.